ఇవి రెండు ఇంపార్టెంట్ థియరమ్స్. ఇందులో ఎక్కువ సార్లు అడిగిన థియరమ్సే చెప్పాను నేను. యూనిట్ 5లో ఎక్కువ సార్లు అడిగిన థియరమ్స్ చెప్పాను. ఫస్ట్ ఈ థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ థియరం ఏముందంటే ప్రూవ్ దట్ ఎవరీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. మీకు ఏం చెప్పానంటే సైక్లిక్ గ్రూప్ అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక గ్రూప్ జీ అనేది సైక్లిక్ గ్రూప్ కావాలంటే అందులో ఒక ఎలిమెంట్ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే జీలోని ప్రతి ఎలిమెంట్స్ని ఏ పవర్ ఎన్గా రాసేటట్టు ఉంటుంది. వాట్ ఈస్ సైక్లిక్ గ్రూప్? అదే డెఫినేషన్. ఓకేనా? అంటే జీలోని అన్ని ఎలిమెంట్స్ ఏదో ఒక ఎలిమెంట్ ఏ యొక్క ఇంటెగ్రల్ పవర్స్గా రాయగలిగితే దాన్ని సైక్లిక్ గ్రూప్ అంటారు అని మనం చదివాం నేను. ఇక నెక్స్ట్ జీ సైక్లిక్ గ్రూప్, దానికి ఒక జనరేటర్ ఉంటుంది. అంటే ఏదైతే ఇంటెగ్రల్ పవర్గా రాస్తామో దాన్ని జనరేటర్ అంటారు. అది ఏ అనుకున్నాం. హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అనుకుంది. హెచ్ అనేది జీకి ఒక సబ్ గ్రూప్. మనం ఏమని ప్రూవ్ చేయాలంటే హెచ్ని సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. హెచ్ని సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. సైక్లిక్ కావాలంటే మీనింగ్ ఏమి? సైక్లిక్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే హెచ్లో ఏదైనా ఒక హెచ్ తీసుకోవాలి, దాన్ని సమ్ ఏ పవర్ ఎన్ ఫామ్లో రాయాలి. మీరు బాగా గుర్తుంచుకోండి. హెచ్ని సైక్లిక్ అని చూపాలంటే ఏం చేయాలి? హెచ్లో ఏదో ఒక ఎలిమెంట్ ఎక్స్ తీసుకోవాలి, దాన్ని సమ్ ఎలిమెంట్ పవర్ సమ్ పవర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సమ్ ఏ పవర్ ఎన్ లాగా ప్రూవ్ చేయాలి. ఇది మన ముందు లేదు. ఇక్కడికి వద్దాం. హెచ్ సబ్ గ్రూప్ అనుకుంటాం. హెచ్లోని ప్రతి ఎలిమెంట్ కూడా దేనిలో ఉంటుంది? జీలో ఉంటుంది. ఇందాకే చెప్పాను జీలోని ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంది? ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. కాబట్టి హెచ్లోని అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ ఫామ్లో ఉంటాయి? ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. అదే ఈ సెంటెన్స్ రావచ్చు. నెక్స్ట్ ఏం చేశాను? ఏ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు హెచ్లో. D is the least positive integral value of n such that a power n belongs to h, a power d belongs to x. దాని మీనింగ్ ఏమంటే అయ్యా నువ్వు ఇందాక రాసావు జీలోని ఎలిమెంట్స్ అన్నీ ఏ స్క్వేర్, ఏ క్యూబ్డ్, ఏ పవర్ 4 ఇలాంటి ఫామ్లో ఉన్నాయి. కాబట్టి అది సైక్లిక్ గ్రూప్ అయింది. హెచ్లోని ఎలిమెంట్స్ కూడా దీనిలో జీలో ఉన్నాయి కాబట్టి అవి కూడా ఏ పవర్ డి ఫామ్లో ఉంటాయి, ఏ పవర్ ఎమ్ అట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిలో లీస్ట్ ఇంటిగ్రల్ పవర్ డి అని క్లియర్ కట్గా ఆలోచిస్తున్నాడు. డి ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఎన్ సచ్ దట్ ఏ పవర్ ఎన్ బిలాంగ్స్ టు హెచ్. అంటే మీనింగ్ ఏమి? అయ్యా హెచ్లోని ఎలిమెంట్స్ అన్ని ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉన్నాయి, వాటిలో లీస్ట్ పవర్ ఏమి డి అని అజంప్షన్ చేసుకున్నాం. క్లియర్గా ఒక ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈస్ జనరేటెడ్ బై ఏ పవర్ డి. మనం హెచ్ని సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి దానికి ఒక జనరేటర్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. అదే ఇక్కడ ఏం చేయాలో అది రాశాను. ఏదైతే లీస్ట్ ఇంటిగ్రల్ పవర్ ఉందో అదే హెచ్ని జనరేట్ చేస్తుందని ప్రూవ్ చేద్దామని ఇక్కడ రాశాను. క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను? లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. ఎక్స్ హెచ్లో ఉంటే ఎక్స్ ఏ ఫామ్లో ఉంటుంది? ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంటుంది. ఎలా? ఇందాకే చెప్పానయ్యా హెచ్లోని అన్ని ఎలిమెంట్స్ జీలో ఉన్నాయి కాబట్టి అవి ఏ పవర్ ఎన్ ఆ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఎక్స్ ఏ ఫామ్లో ఉంటుంది? ఏ పవర్ ఎన్. ఎం అనేది దేనిలో ఉంది? ఇంటీజర్. 8లో మనం చదివాం డివిజన్ అల్గారిథం. ఏమది? ఏ రెండు ఇంటీజర్స్ ఎం క్యూలు తీసుకున్నట్లయితే ఎంని నువ్వు క్యూతో డివైడ్ చేస్తే సమ్ రిమైండర్ వస్తుంది. ఎం కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూటీ ప్లస్ ఆర్ అని చెప్తారు. ఇదే డివిజన్ అల్గారిథం. బై డివిజన్ అల్గారిథం ఎం ఈస్ రిటర్న్ యాజ్ డిక్యూ ప్లస్ ఆర్, వేర్ ఆర్ ఈస్ 0. రిమైండర్ అనేది 0 అన్నా కావాలి, లేదా బిట్వీన్ 0 అండ్ డి మధ్యలో ఉంటారు. డితో డివైడ్ చేస్తాం. ఇక్కడ క్యూ అనేది కోషియంట్. ఓకేనా? ఇది మనం డివిజన్ అల్గారిథం నుంచి వచ్చింది. దీన్ని 2 అనుకున్నాం.
ఆల్రెడీ 1 ఏమనుకోలేదు కాబట్టి దీన్నే 1 అనుకుంటున్నాం. ఏ పవర్ డి దేనిలో ఉంది? హెచ్లో ఉంది. ఆల్రెడీ రాశారు కదా, హెచ్లోని అన్ని ఎలిమెంట్స్ ఏ పవర్ ఎన్లో ఫామ్లో ఉన్నాయి. వాటిలో లీస్ట్ పవర్ డి అంటే ఏ పవర్ డి, తర్వాత అన్ని పెద్దవి డి కన్నా. ఏ పవర్ డి బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది ఏమి? సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అంటే అది ఏమవుతుందంటే గ్రూప్ అవుతుంది. గ్రూప్ అయినప్పుడు ఏ ఎలిమెంట్ యొక్క ఇంటిగ్రల్ పవర్ కూడా దానిలోనే ఉంటుంది. అంటే ఏ పవర్ డిక్యూ కూడా దేనిలో ఉంటుంది? హెచ్లో ఉంటుంది. ఆల్సో ఏ పవర్ ఎన్ హెచ్లో ఉంటుంది. ఇక్కడ రాశాం ఏ పవర్ ఎన్ హెచ్లో ఉంటుంది. హెచ్ సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అయినప్పుడు ఏ పవర్ ఎన్ ఏ పవర్ డిక్యూ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ పవర్ ఎం మైనస్ డిక్యూ కూడా హెచ్లోనే ఉంటుంది సబ్ గ్రూప్ అయినప్పుడు. ఎం మైనస్ డిక్యూ యొక్క వాల్యూ ఏంటంటే ఆర్. ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు హెచ్. దేని నుంచి అంటే ఫ్రమ్ 1. ఎం మైనస్ డిక్యూ అంటే ఆర్. ఏ పవర్ ఆర్ దేనిలో వచ్చింది? హెచ్లో. ఒకవేళ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, ఆర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దీని ప్రకారం బిట్వీన్ 0 అండ్ డి ఉంటుంది ఆర్. అంటే ఆర్ ఈస్ ద పాజిటివ్ ఇంటిజర్ విచ్ ఈస్ లెస్ దాన్ డి. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ బికాస్ we assume that we taken that d is the least positive integral of n such that a power n belongs to h. అంటే మీనింగ్ ఏంటంటే ఏ పవర్ ఆర్ హెచ్లో ఉంది అంటే ఆర్ అనేది డి కన్నా తక్కువ ఉండడానికి లేదు. డీనే లీస్ట్. కాబట్టి ఖచ్చితంగా ఆర్ షుడ్ బి 0. ఇంకొక ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కాదు కేసు, ఇది అవుతుంది. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఆర్ 0ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అవుతుంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ డి హోల్ పవర్ క్యూ అవుతుంది. ఏ పవర్ m అంటే x తీసుకున్నాము, అక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ డి హోల్ పవర్ క్యూ అవుతుంది. అంటే హెచ్లోని ఎలిమెంట్ అయినటువంటి ఎక్స్ని ఏ పవర్ డి యొక్క పవర్లో రాసాము కాబట్టి హెచ్ అనేది ఏ పవర్ డితో జనరేట్ చేయబడిన సైక్లిక్ గ్రూప్. దట్స్ ద ప్రూఫ్. సెకండ్ వన్, రెండో థీరం చెప్తాం. ఏమంటే ప్రూవ్ దట్ ఎవ్రీ ఫైనైట్ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్. అయ్యా క్వశ్చన్ అర్థమైందా మీకు? జీ అనేది ఒక ఫైనైట్ గ్రూప్. జీ యొక్క ఆర్డర్ ఫైనైట్ ప్రైమ్ నెంబర్ అయితే ఆర్డర్ అంటే ఏమయ్యా? సపోజ్ జీలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఆర్డర్ ఆఫ్ జీ 3, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ జీ. ఆర్డర్ ఆఫ్ జీ అంటే నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ జీ. ప్రైమ్ నెంబర్ అయితే జీ ఖచ్చితంగా ఏమని ప్రూవ్ చేయమన్నాడు? సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది క్వశ్చన్. జీ ఫైనైట్ గ్రూప్ అనుకున్నాం. ఆర్డర్ ఆఫ్ జీ ఓ ఆఫ్ జీతో డినోట్ చేస్తారు. ఓ ఆఫ్ జీ ప్రైమ్ నెంబర్ అనుకున్నాం. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 2, 3, 5, 7 వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వెన్ యూ కాల్ ఏ ఇంటీజర్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1 ఆర్ ఇట్ సెల్ఫ్. ఏ ఇంటీజర్ అయితే 1 లేదా దానితో మాత్రమే డివైడ్ చేయగలిగితే దాన్ని ప్రైమ్ ఇంటీజర్ అంటారు, ప్రైమ్ నెంబర్ అంటారు. కాబట్టి లీస్ట్ ప్రైమ్ ఇంటీజర్ ఏమి? 2. జీలో మినిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒక ఎలిమెంట్ ఏ తీసుకున్నాం. అయ్యా ప్రతి గ్రూప్లో ఐడెంటిటీ ఈ ఉంటుంది. అది కాకుండా ఇంకొక ఎలిమెంట్ ఏం తీసుకున్నాం? మనము ఏ తీసుకున్నాము. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ అనుకున్నాము. ఒక ప్రాపర్టీ ఉంది, అది ముందు క్లాస్లో చెప్పాము. ఏమంటే నోట్స్ ఇవ్వలే కానీ ఓవరాల్గా గుర్తుంచుకోండి. ఏ బిలాంగ్స్ టు జీ అయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది సైక్లిక్ సబ్ గ్రూప్ అవుతుంది. జీలోని ప్రతి ఎలిమెంట్తో ఒక సైక్లిక్ సబ్ గ్రూప్ ఫామ్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. లాగ్రాంజెస్ థీరం అని యూనిట్ 2లో వస్తుంది. లాగ్రాంజెస్ థీరం అదేం చెప్తుందంటే ఇఫ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ ఓ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఓ ఆఫ్ జీ. ఓ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఓ ఆఫ్ జీ. కానీ ఓ ఆఫ్ జీ అనేది ఏమిటి? ప్రైమ్ నెంబర్. వాట్ ఇట్ సేస్? ప్రైమ్ నెంబర్ ఇట్ సేస్ దట్ if either O of h is equal to 1 or O of h is equal to O of g, then only it is possible. O of g తన ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని డివైడ్ చేయాలంటే ఈ నంబర్ 1 అన్నా ఉండాలి లేదా అదే నంబర్ కన్నా ఈక్వల్ అయింది. సపోజ్ O of h 1 అయితే h e అవుతుంది.
అంటే ఒకే ఎలిమెంట్ ఉన్న గ్రూపు ఈ. O of H is equal to O of G అయితే H is equal to G అవుతుంది. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది ఏంటంటే H అనేది A తో జనరేట్ చేయబడింది. A is not equal to E కాబట్టి H cannot be E. Hence H is equal to G. అంటే G is equal to H. That is generated by A. It is cyclic. Hence G is cyclic. What we have to prove here? If G is a finite group of order prime, we have to prove G is cyclic. For this, we consider one element A in G. A is not equal to E. Then H is equal to A is cyclic group of G. And by Lagrange's theorem, O of H divides O of G, where O of G is prime. Hence, O of H is either 1 or O of G. O of H is equal to 1 is not possible because A is not equal to E. Hence, H is not equal to set of E. Therefore, H is equal to G. G is equal to H, which is generated by A. Hence, G is cyclic. That is the proof. Right?